18,800 రూపాయలు ఇండియన్ రైల్వే నష్టపోతుంది. అవును, మీరు విన్నది నిజమే. ప్రతి సెకండ్కు 18,500 రూపాయలు ఇండియన్ రైల్వే నష్టపోతుంది. అంటే మనం ఈ వీడియో ఇంట్రో మాట్లాడుకునే లోపు దాదాపుగా 5.5 లక్షలు ఇండియన్ రైల్వే నష్టపోతుంది. ఒక్క సంవత్సరానికి 58,222 కోట్లు నష్టం. ఇదేదో మనం అనుకుంటున్నట్లు ఒక చిన్న కంపెనీ నష్టం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా సంస్థ అయిన ఇండియన్ రైల్వే ప్రతి సంవత్సరం చూస్తున్న నష్టాలు ఇవి. ప్రతిరోజు 2,30,00,000 మంది ప్రయాణికులు, అంటే ఆస్ట్రేలియా మొత్తం జనాభా ప్రతిరోజు మన రైలు పట్టాల మీద ప్రయాణిస్తుంది. రైల్వే స్టేషన్లో చూస్తే అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. అలా అని చెప్పి టికెట్ బుక్ చేద్దామని చూస్తే ఎప్పుడు చూసినా వెయిటింగ్ లిస్టే. మరి ఇంత డిమాండ్ ఉండి కొన్ని కోట్లు సంపాదిస్తున్న సంస్థ ఇంత పెద్ద స్థాయిలో నష్టాలు చూస్తుంది. అలా చూస్తే మీరు టికెట్ కొంటారు, నేను టికెట్ కొంటా. మరి ఆ డబ్బు మొత్తం ఎక్కడికి వెళ్తుంది? ఇంతకు ఈ రైల్వే పట్టాల వెనుకాల దాగి ఉన్న ఆ చేదు నిజం ఏంటి? మన అందరికీ తెలిసిన వందే భారత్ లాంటి ఖరీదైన రైళ్ల వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి? ఈరోజు మనం ఈ రైల్వే నష్టాల వెనకాల ఉన్న కారణాలు ఏంటో చూద్దాం. ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థలో అతి పెద్ద మిస్టరీని ఛేదించే ఇన్వెస్టిగేషన్. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చివరిలో మీకే అర్థమవుతుంది మన ఇండియన్ రైల్వే ఎందుకు ఇంత నష్టపోతుందని. భారతదేశానికి రైల్వే అంటే కేవలం ఒక రవాణా మాత్రమే కాదు, అది మన భారతదేశానికి వెన్నెముక లాంటిది. మొట్టమొదటిసారిగా 1953లో ఢిల్లీ నుంచి థానే వరకు 38 కిలోమీటర్లో ఫస్ట్ రైల్వే స్టార్ట్ అయింది. ఆ తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద 4వ రైల్వే నెట్వర్క్గా మారింది. 2017లో వేరుగా ఉన్న రైల్వే బడ్జెట్ని నార్మల్ బడ్జెట్తో కలిపినప్పటి నుంచి ఇప్పటి వరకు రైల్వే లాభంలో ఉందో నష్టంలో ఉందో కూడా ఎవరికి తెలియడం లేదు. అసలు రైల్వే లాభం అనే పదాన్ని విని కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది. దీన్నే మనం ఒక వ్యాపారం లేదా బిజినెస్లా చూస్తే ఒక 100 రూపాయలు లాభం వచ్చింది అనుకోండి, అందులో మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 98 రూపాయలు, అంటే అక్కడ మనకి దాదాపుగా 2 రూపాయలు ప్రాఫిట్. దీన్నే టెక్నికల్ టర్మ్స్లో ఆపరేటింగ్ రేషియో అంటారు. ఇండియన్ రైల్వే పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. ఆ రేషియో అన్నది 98కి పడిపోయింది, కొన్నిసార్లు 100 కూడా దాటుతుంది. అంటే ఒక 100 రూపాయలు సంపాదించడానికి 107 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ లాభం అన్నది పక్కన పెడితే మనమే చేతి నుంచి డబ్బులు వేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అయితే ఎప్పుడో మూతపడేది, కానీ ఇది గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి ఎలాగోలా నెట్టుకు వస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు ప్యాసింజర్స్తో ఫుల్గా ఉండేటువంటి రైళ్లు నష్టాలు ఎలా చూస్తున్నాయి? ఒకసారి ఆలోచించండి. మీరు ఒక 500 రూపాయలు పెట్టి రైల్వే టికెట్ కొంటే దానికి గవర్నమెంట్ దాదాపుగా 1000 రూపాయలు ఖర్చు చేస్తుంది. అంటే ప్రతి ప్రయాణికుడి మీద ప్రభుత్వం చాలా నష్టపోతుంది. అసలు ఎందుకు గవర్నమెంట్ ఇలా చేస్తుంది? ఎందుకు చేస్తుందంటే భారతదేశంలో ఇది ఒక వ్యాపారం కాదు, ఇది సామాజిక సేవ. మన దేశంలో పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చులో ఎక్కువ దూరం ప్రయాణించేటటువంటి సదుపాయం కల్పించడం గవర్నమెంట్ బాధ్యత. కానీ ఈ ఒక్క సర్వీస్ వల్ల గవర్నమెంట్ ప్రతి సంవత్సరం దాదాపుగా 60,000 కోట్లు నష్టపోతుంది. కేవలం ప్యాసింజర్స్ టికెట్స్ మీదే కాదు, వికలాంగులకి, స్టూడెంట్స్కి ఎక్కువ కన్సెషన్ ఇవ్వడం వల్ల కూడా లాభాలు తగ్గుతున్నాయి. ప్రభుత్వం టికెట్ ధరలు పెంచితే సామాన్యుడి మీద భారం పడుతుంది. అలా కాదని చెప్పి ప్రైస్ పెంచకపోతే గవర్నమెంట్ మీద భారం పడుతుంది. ఇది ఎప్పటికీ సాల్వ్ కాని ప్రశ్న, ఇలాగే సాగుతూ ఉంటుంది. ఇక్కడ రెండో కారణం ఏంటంటే జీతాలు మరియు వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్లు. ఇది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రైల్వే శాఖలో దాదాపుగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకి జీతాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే 1,500 మంది రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వడం ఇంకొక ఎత్తు. ఈ మొత్తం ఆదాయంలో దాదాపుగా 65 నుంచి 70% వరకు ఈ జీతాలు పెన్షన్లకే పోతుంది. ఇంకా మిగిలిన 30% ఏదైతే ఉందో దాంతోనే డీజిల్, కరెంటు బిల్, ఈ కొత్త ట్రాకులు వేయించడం, స్టేషన్ మెయింటెనెన్స్, వీటన్నిటికి కూడా ఈ 30%లోనే వాడుకోవాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇవన్నీ పాసిబుల్ అవుతాయా? అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ కొత్త టెక్నాలజీస్ని తీసుకురావడానికి నిధులు సరిపోవడం లేదు. ఒక ప్రభుత్వ సంస్థగా రైల్వే తన ఉద్యోగుల్ని తీసేయలేదు, స్టేషన్స్ని ఆపలేదు. దీని తోడుగా బడ్జెట్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇక్కడే మనం ఒకటి ఆలోచించాలి, ఇంతకీ గవర్నమెంట్కి ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేవలం ఈ టికెట్స్ నుంచేనా? కాదు. నిజానికి ఈ టికెట్స్ నుంచి వచ్చే ఆదాయం కంటే ఈ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చే ఆదాయమే చాలా ఎక్కువగా ఉంటుంది. సామాన్య ప్రయాణికుల ద్వారా వచ్చే నష్టాన్ని ఈ గూడ్స్ రైళ్ల ద్వారా రికవర్ చేస్తారు. దీన్ని క్రాస్ సబ్సిడైజేషన్ అంటారు. అంటే ఒక చోట పోగొట్టుకున్న దాన్ని ఇంకొక చోట సంపాదించడం. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది. రైళ్ల ద్వారా సరుకుని ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే ఇండియాలో ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. మీరు బొగ్గు లేదా సిమెంట్ని రైళ్ల ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే గవర్నమెంట్ చాలా అమౌంట్ని ఛార్జ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ వచ్చిన లాభాలతోనే ప్యాసింజర్ ట్రైన్స్ యొక్క
యొక్క నష్టాలని కూడా రికవర్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే చాలా ప్రైవేట్ కంపెనీస్ రైల్వేస్కి బదులుగా రోడ్డు రవాణాని చూస్ చేసుకుంటున్నాయి. అంటే పెద్ద పెద్ద ట్రక్కుల ద్వారా తన గూడ్స్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాయి. ప్రీవియస్గా చూసుకుంటే దేశంలో దాదాపు 80% వరకు సరుకు అనేది రైల్లోనే ట్రాన్స్పోర్టేషన్ జరిగేది. కానీ ఇప్పుడు కేవలం 27% సరుకు మాత్రమే ట్రైన్స్లో ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. మిగతావన్నీ పెద్ద పెద్ద ట్రక్కులను చూస్ చేసుకుంటున్నాయి. దీనివల్ల రైల్వేస్కి తన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా ట్రక్కుల ద్వారా సరుకుని ట్రాన్స్పోర్టేషన్ చేయడం అనేది చాలా వేగంగా ఉంటుంది. దాంతోపాటు డోర్ డెలివరీ కూడా ఉంటుంది. దీంతో చాలామంది ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రిఫర్ చేస్తున్నారు. కానీ అసలైన ట్విస్ట్ ఇది కాదు. మీరు 2-3 ఏళ్ల నుంచి గమనించే ఉంటారు, రైల్వే స్టేషన్స్ అన్నీ ఎయిర్పోర్ట్స్ లాగా కొత్త కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వందే భారత్ అని, ఏసీ కోచ్ అని ఇలా అన్ని కొత్త కనిపించుంటాయి. మరి రైల్వే నష్టాల్లో ఉన్నప్పటికీ ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఈ కొత్త రైళ్ల వల్ల లాభాలు ఏమన్నా ఉన్నాయా? కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దీన్నే చాలా మంది ఎక్స్పర్ట్స్ ప్రీమియమైజేషన్ అని పిలుస్తారు. సామాన్యులు ప్రయాణించే జనరల్ కోచ్లు, స్లీపర్ కోచ్లని మెల్లగా తగ్గిస్తూ ఆ స్థానంలో ఏసీ కోచ్లను ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే స్లీపర్ కోచ్లో ప్రయాణికుల నుంచి వచ్చే టికెట్ కంటే ఆ కోచ్ను నడపడానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. మీరు కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు, స్లీపర్ కోచ్లు లేక సామాన్య ప్రజలు జనరల్ క్లాస్లో ఊపిరాడక ఎలా ఇబ్బంది పడుతుంటారు. ఒకప్పుడు రైల్లో 12 స్లీపర్ కోచ్లు ఉండి ఇప్పుడు కేవలం 2 స్లీపర్ కోచ్లు మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ ఏసీ కోచ్లుగా మార్చేశారు. ఇప్పుడు రైల్వే శాఖ కూడా తన నష్టాన్ని కవర్ చేసుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. దాంతో లాభం వచ్చే ఏసీ కోచ్ల మీద దృష్టి ఎక్కువ పెడుతుంది. వందే భారత్ రైలు చాలా అద్భుతంగా ఉండొచ్చు, కానీ ఒక సామాన్యుడు ఆ టికెట్ని కొనగలడా? ఒక నిరుపేద కూలి వందే భారత్ ట్రైన్లో తన ఊరికి వెళ్ళాలంటే టికెట్ కొనే పరిస్థితి ఉందా అంటే సమాధానం లేదనే చెప్పాలి. రైల్వే శాఖ ఇప్పుడు మాస్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి బిజినెస్ మోడల్కి మారుతుంది. దీనివల్ల లాభాలు వస్తాయో లేదో తెలియదు, కానీ ఒక సామాన్యుని రైలుకి దూరం చేస్తుంది. ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏంటంటే ఈ కొత్త రైళ్ల మెయింటెనెన్స్ వచ్చేసి పాత రైళ్ల కంటే దాదాపుగా 3 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక వందే భారత్ రైలు తయారు చేయడానికి 115 కోట్లు ఖర్చు అవుతుంది. దాన్ని సర్వీసింగ్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి పాత రైళ్లతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తున్న ఈ వందే భారత్ రైళ్ల వల్ల రైల్వే శాఖ ఇంకా అప్పుల్లో పడే ప్రమాదం ఉందని అనిపిస్తుంది. కేవలం ధనవంతులకు మాత్రమే ఈ రైల్వేస్ అన్న పరిమితం అయితే దేశంలో ఉన్న కొన్ని వందల మంది ప్రజల పరిస్థితి ఏంటి? రైల్వేస్ అంటే కేవలం వేగం మాత్రమే కాదు, అది అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక భరోసా. కానీ చాలా మంది అడుగుతూ ఉంటారు, చైనాలో, జపాన్లో బుల్లెట్ ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి కదా, మరి వాళ్ళకి లాభాలు రావా అంటే అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. జపాన్లో ఈ రైల్వేస్ అన్ని ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి లాభం రాకపోతే ఖచ్చితంగా మూసేస్తారు లేదా ప్రైజెస్ పెంచుతారు. కానీ మన ఇండియాలో అలా కాదు కదా. అందుకే ఇండియన్ రైల్వే ప్రైజెస్ని పెంచకుండా కోచ్ని తగ్గిస్తూ ఏసీ కోచ్ని పెంచుతున్నారు. అంటే ఇండైరెక్ట్గా ప్రైజెస్ పెరిగినట్లే. కానీ దీనివల్ల ఏమవుతుందంటే సామాన్యుడు రైలు ఎక్కడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అది ఫ్యూచర్లో. మనం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. రైల్వేస్ నష్టాల్లో ఉండడానికి కేవలం గవర్నమెంట్, మేనేజ్మెంట్ మాత్రమే కారణం కాదు. మనలాంటి సామాన్య ప్రజల బాధ్యత కూడా అందులో ఉంది. ప్రతిరోజు కొన్ని లక్షల మంది టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి. ఇదంతా పక్కన పెడితే ఏమన్నా నిరసనలు జరిగితే ఫస్ట్ ధ్వంసం చేసేది రైల్వే ఆస్తుల్ని, రైల్వే పట్టాలను పీకేయడం, రైళ్లను కాల్చడం. ఇలా చేయడం వల్ల ఇంకా నష్టాల్లోకి వెళ్తుంది. వీటన్నిటిని మనం కట్టేటటువంటి ట్యాక్సుల ద్వారా రికవర్ చేస్తారు. చాలా మంది అనుకుంటా ఉంటారు రైల్వేస్ ప్రాఫిట్కి రావాలి, టెక్నాలజీ పెరగాలి, ఫస్ట్ క్లాస్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పి. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతాయంటే సామాన్యులు ఆ టికెట్ని కొనే పరిస్థితిలో ఉండరు. దీనికోసం అని చెప్పి గవర్నమెంట్ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా రైల్వేస్ని నడుపుతుంది. ఈ వీడియోలో మీరు విన్న డేటా అన్నది ప్రతి ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా రైల్వే అన్నది మన ఇండియాలో బిజినెస్ కాదు, ఇది ఒక సోషల్ సర్వీస్ లాంటిది. అందుకే రైల్వే శాఖ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా రైళ్ళు అన్నవి నడుస్తూనే ఉంటాయి. మీరేమనుకున్నారు అంటే రైల్వే డిపార్ట్మెంట్ తన లాస్ని రికవర్ చేయడానికి ప్రైజెస్ని పెంచడం కరెక్టేనా? లేక వందే భారత్ లాంటి లగ్జరీ కోచ్లను ఆపేసి సామాన్యుల కోసం జనరల్ కోచెస్ని పెంచమంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.